హైదరాబాద్ అమీర్పేట్లో అగ్ని ప్రమాదం జరిగింది. మైత్రివనం కేఎస్ఆర్ ఫ్యాషన్స్ భవనంలో మంటలు ఎగిసిపడ్డాయి. సమీప దుకాణాలకు మంటలు వ్యాపిస్తున్నాయి. దీంతో స్థానిక వ్యాపారులు, ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అగ్ని ప్రమాదంతో అమీర్పేట్ చుట్టుపక్కల దట్టంగా పొగ కమ్ముకుంది. మెట్రో రైళ్లను పొగ కమ్మేసింది. అమీర్పేట్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అమీర్పేట్ ఎస్ఆర్ నగర్ రూట్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఎలాంటి ప్రాణ నష్టం లేదని పోలీసులు ప్రకటించారు. ఇక హైదరాబాద్ అమీర్పేట్లో జరిగిన భారీ అగ్ని ప్రమాదానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, ప్రజెంట్ అక్కడ ఆ సిచ్యుయేషన్ ఏ విధంగా ఉంది? మంటలు కాస్తైనా అదుపులోకి వచ్చే సిచ్యుయేషన్ కనిపిస్తుందా? డీటెయిల్స్ ఏంటి? అయితే మైత్రివనం వద్ద యొక్క భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పూర్తిగా మంటలు ఆర్పడానికి కూడా ఇటు ఫైర్ సిబ్బంది కూడా పూర్తిగా దీనికి సంబంధించి శ్రమిస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే ఈ యొక్క మంటలకు సంబంధించి మరికొద్ది సేపట్లో కూడా పూర్తిగా అదుపులోకి వస్తాయని చెప్పి కూడా ఫైర్ సిబ్బంది కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి షార్ట్ సర్క్యూట్ వల్లనే ఈ యొక్క భారీ అగ్ని ప్రమాదం కూడా జరిగిందని చెప్పి కూడా మనకు తెలుస్తుంది. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే ఈ ప్రమాదం సంబంధించి మాత్రము ప్రధానంగా ఇటు షాప్లకి అన్నిటి కూడా ఒక్కసారిగా వ్యాపించడంతోనే ఇంత పెద్ద ఎత్తున ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. మరోవైపు పోలీసులు కూడా ఘటనా స్థలంలో అక్కడికి చుట్టుపక్కల ఎవరిని రానివ్వకుండా కూడా పూర్తిగా ప్రయత్నిస్తున్న పరిస్థితి చూస్తున్నాం. మొత్తానికి మరికొద్ది సేపట్లో మంటలు అదుపులోకి వచ్చిన దాని తర్వాత పూర్తిగా అసలు ఎలా జరిగింది అనే దానిపైన కూడా క్లారిటీ ఇస్తామని చెప్పి మరోవైపు పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఈ ఘటనకు సంబంధించి అన్ని కోణాలు కూడా దర్యాప్తు జరుపుతాం. దాని తర్వాత ఏం జరిగిందనే దానిపైన కూడా క్లారిటీ ఇస్తామని చెప్పి మరోవైపు పోలీసులు కూడా చెప్తున్నారు. అయితే ఒక్కసారిగా భారీ ఎత్తున ఒక ప్రమాదం చోటు చేసుకోవడంతో కిలోమీటర్ల కొద్ది ట్రాఫిక్ జామ్ కూడా అయ్యింది. మరోవైపు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని మాత్రం ప్రధానంగా తెలుస్తుంది. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున దీనికి సంబంధించి ప్రధానంగా ఒక ఫైర్ సంబంధించి పెద్ద ఎత్తున చోటు చేసుకోవడంతో అందరూ కూడా భయాందోళనకు గురి అయ్యారు. మొత్తానికి కేఎస్ఆర్ షాపింగ్ కాంప్లెక్స్ సంబంధించిన దాంట్లో దాదాపు 20 దుకాణాలు ఉంటాయి. 20 దుకాణాలు కూడా పూర్తిగా దట్టమైన పరిస్థితి కూడా చూస్తున్నాము. అలాగే పవన్, అక్కడ ట్రాఫిక్ కి కూడా అంతరాయం కలిగినట్టుగా తెలుస్తుంది. సో ట్రాఫిక్ పోలీసులు ఏం చెప్తున్నారు? అయితే ప్రజెంట్ మాత్రం ట్రాఫిక్ అంతరాయంగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఈ యొక్క పూర్తిగా మంటలు అధికంగా రావడంతో ట్రాఫిక్ పూర్తిగా నిందించిపోయిన పరిస్థితి చూస్తాం. ఈ యొక్క దట్టమైన పొగతో పాటు దీనికి సంబంధించి పెద్ద ఎత్తున మంటలు రావడంతో కొంత ఆందోళనకరంగా కనిపిస్తున్న పరిస్థితి చూస్తున్నాము. మరికొద్ది సేపట్లో మంటలు కూడా పూర్తిగా అదుపులోకి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. మొత్తానికి షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ యొక్క ప్రమాదం కూడా చోటు చేసుకుంది. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే దీనికి సంబంధించి మాత్రం ప్రధానంగా అంటే ఎలా జరిగింది అనే దానిపైన కూడా పూర్తిగా దర్యాప్తు జరిగింది. దాని తర్వాత కొంత క్లారిటీ ఇస్తామని చెప్పి మరోవైపు పోలీసులు అంటున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్.